ఒక కథ అనమాట. సండే స్టోరీ టెల్లింగ్ టైం లోపల ఒక కథ ఏంటో అది తెలుసుకుందాం మిత్రం. స్త్రీ కోరికనట, స్త్రీ యొక్క కోరిక. హర్షవర్ధనుడు అనే రాజు యుద్ధంలో ఓడిపోయాడు. అతన్ని చేతులకు బేడీలతో గెలిచిన రాజు వద్దకు తీసుకొని వెళ్ళాడు. ఓడిపోయిన వాళ్ళను. ఆ సమయంలో గెలిచిన రాజు సంతోషకరమైన మానసిక స్థితిలో ఉన్నాడు. రాజు హర్షవర్ధనుని ముందు ఒక ప్రతిపాదన ఉంచాడు. ఆ ప్రతిపాదన ఏమిటంటే, మీరు నాకు ఒక ప్రశ్నకు సరిగ్గా సమాధానం ఇవ్వగలిగితే నేను మీ రాజ్యాన్ని మీకు తిరిగి ఇస్తాను. ఒకవేళ ఇవ్వకపోతే రాజ్యాన్ని ఇవ్వడం కాదు కదా, శిక్ష కూడా అనుభవించాలి. మరియు మీరు నా దేశంలో మీ జీవితాంతం ఖైదీగా ఉండవలసి వస్తుంది అని అన్నాడు. ప్రశ్న ఏమిటంటే, ఒక స్త్రీ పురుషుని నుండి ఏమి కోరుకుంటుంది? మరొకసారి వినండి మిత్రమా. ఒక స్త్రీ పురుషుని నుండి ఏమి కోరుకుంటుంది? సమాధానం ఇవ్వడానికి మీకు 1 నెల సమయము ఇస్తున్నాను అని హర్షవర్ధనుడికి ఆ గెలిచినటువంటి రాజు చెప్పాడు. రాజు ప్రతిపాదనను హర్షవర్ధనుడు అంగీకరించాడు. హర్షవర్ధనుడు వివిధ ప్రదేశాలకు వెళ్ళి అనేక మంది పండితులు, బోధకులు, పూజారులు, నృత్యకారులు, వేశ్యలు, గృహిణులు, పని మనుషులు, ఎంతోమందిని, గ్రామాల్లో ఉన్నటువంటి పెద్దలను, చాలామందిని, మరింతమందిని కలుసుకుని ఈ ప్రశ్నను అడిగాడు. అందరు ఎలా చెప్పారంటే, వాళ్ళు ఏమనుకున్నాడు, ఈ హర్షవర్ధన్ ఇంత చిన్న ప్రశ్నకి జవాబు దొరకకపోతుందా అనుకున్నాడు కొంత అహంతో. కానీ ఊరూరు తిరిగి అంతా తిరిగిన తర్వాత ఆయన మనసులో ఏమో ఈ ప్రశ్న చూస్తే చిన్నగానే ఉన్నది, కానీ అసలు జవాబు దొరుకుతలేదని ఆలోచిస్తాడు. కొద్దిమంది చెప్పారు, ఏంటిది, ఆమెకు ఆభరణాలు కావాలని కొందరు చెప్తే, ఆస్తిపాస్తులు కావాలని కొందరు, శారీరక సుఖాలు అని కొందరు, మరికొందరేమో తాము మనిషి నుండి పిల్లలను కోరుకుంటున్నాను, మరొకరేమో అందమైన ఇల్లు మరియు కుటుంబం కావాలని అన్నారు, మరొకరు స్త్రీకి సింహాసనం కావాలని కోరుకుంటుంది అన్నారు. అంటే రాజులు ఉన్నట్టయితే నాకు సింహాసనం కావాలని, నేను రాణిగా ఉంటా అంటారు కదా. ఈ సమాధానాలతో హర్షవర్ధనుడు అస్సలు తృప్తి చెందడు. నెల ముగిసిపోయే సమయం దగ్గరకు వస్తుంది. అప్పుడు హర్షవర్ధన్లో ఏమవుతుంది, టైం అయిపోతుంది, లేకపోతే జీవితాంతం శిక్ష అనుభవించాల్సిందే. ఎందుకంటే ఆ గెలిచిన రాజు చెప్పాడు కదా, ఒప్పుకొని వచ్చాడు కదా, అది మనసులో మెదులుతుంది. మరోవైపు హర్షవర్ధనుడు సంతృప్తికరమైన సమాధానాన్ని సేకరించలేకపోయాడు. అప్పుడు ఎవరో చాలా దూరంగా మరొక ప్రదేశంలో ఒక మంతగత్తె నివసిస్తున్నారని సమాచారం ఇస్తూ, ఆమెకు అన్ని సమాధానాలు తెలిసి ఉన్నందున ఆమె మాత్రమే ఈ ప్రశ్నకు సరి అయిన సమాధానం ఇవ్వగలదు అని సలహా ఇచ్చి ఇలా బాధపడుతూ ఉంటుంటే, లేదు ఈ ప్రశ్నకి ఇక్కడ ఒక మంత్రగత్తె, అంటే వెనకట పూర్వకాలం లోపల అపురుడు పోసేవాళ్ళు, వాళ్ళు మంత్రగత్తెని అనేవారు. వాళ్ళు మామూలుగా మంగళి వంశానికి చెందిన వారని అనేవారు. ఆమె దగ్గరకు పో, నీకు ఎంత కఠినమైన ప్రశ్నకైనా జవాబు వస్తుందని సలహా ఇచ్చి, అప్పుడు ఏం చేశాడు హర్షవర్ధన్, సంతోషమ్మ పర్వాలేదు అక్కడికి పోతే ఆమె చెప్తుండొచ్చాను ఆతృతతో. అప్పుడు హర్షవర్ధనుడు తన స్నేహితుడైన సిద్ధిరాజ్తో పాటు పొరుగు దేశం వెళ్ళి మంత్రగత్తెని కలిశాడు. హర్షవర్ధనుడు తన ప్రశ్నను ఆమెను అడిగాడు. అందుకు మంత్రగత్తె, మీ స్నేహితుడు సిద్ధిరాజు నన్ను వివాహం చేసుకోవడానికి అంగీకరిస్తేనే నేను మీకు సరైన సమాధానం ఇస్తానని షరతు పెట్టి. ఆ మంత్రగత్తెకు కూడా ఏముందంటే, వీడి దోస్తు సిద్ధిరాజు ఉన్నాడు కదా, వాడిని చేసుకోవాలనేది ఉన్నదనమాట. ఉంటే ఆమె ఏమంటది, నేను చెప్తా నీ ప్రశ్నకు జవాబు, కానీ ఒక షరతు. ఏంటిది అది, నీ స్నేహితుడు సిద్ధిరాజు నన్ను వివాహం చేసుకోవాలని. హర్షవర్ధన్ చాలా ఆలోచించాడు. మంత్రగత్తెను చూస్తే చాలా ముసల్దానిలా కనిపిస్తూ ఉంది, మరి చాలా అందవికారంగా ఉంది. తన స్నేహితుడికి ఇలాంటి వ్యక్తితో వివాహం అంటే మిత్రుడికి అన్యాయం చేయటమే అని ఆలోచించి, సమాధానం తెలియకున్నా పర్వాలేదు కానీ మిత్రుడికి నష్టం జరగాలని అతను కోరుకోలేదు. అందుకే హర్షవర్ధనుడు ఆ ప్రతిపాదనను తిరస్కరించాడు. ఒప్పుకోలేదు కదా, తన స్వార్థం గురించి. ఆమె ఏజ్లో పెద్దది ఈ సిద్ధిరాజు కంటే, మళ్ళీ చూడడానికి అందవికారంగా ఉన్నది కాబట్టే పోని మనం ఎందుకు వాని జీవితం పని అనుకుంటాం కదా మనం, అలానే ఆలోచించాడు. కానీ సిద్ధిరాజు మాత్రము తన స్నేహితుడు, తన దేశరాజు అయిన హర్షవర్ధనుడిని కాపాడడానికి మంత్రగత్తెని వివాహం చేసుకోవడానికి సమ్మతి తెలిపి వెంటనే వివాహం కూడా చేసుకున్నాడట. ఎంత వద్దన్నా కూడా రాజు చెప్పిన వినకుండా ఏం చేశాడు, లేదు ఆ ప్రశ్నకు జవాబు దొరుకుతుంది కాబట్టి నా ఫ్రెండు వాడికి శిక్షాకాలం తగ్గుతుంది అని, చూడండి ఇక్కడ ఉంది చూడండి, ఫ్రెండ్ నీడెడ్ అని కదా, అలా అనుకోని ఈ సిద్ధిరాజు
పెళ్లి చేసుకున్నాడు. ఎవరిని? మంత్రగత్తె. ఆమె ఎలా ఉంది? అందంగా ఉందా? కొంచెం వికారంగా ఉంది, మరి వయసులో కూడా చాలా పెద్దది. అప్పుడు మంత్రగత్తె హర్షవర్ధనునికి సమాధానమిస్తూ, ఒక స్త్రీ స్వతంత్రంగా ఉండాలని కోరుకుంటుంది, తద్వారా ఆమె స్వయంగా నిర్ణయాలు తీసుకుంటుంది. ఎంత ఈజీగా ఉంది కదా అలా చెప్పింది. హర్షవర్ధనుడి సమాధానం కూడా తృప్తిపడలే. ఇట్లుంటుందా? స్త్రీ ఏముంది, స్వతంత్రంగా తీసుకోవడం ఏంది, వాటిని తన నిర్ణయాలు స్వయంగా తీసుకోవడం ఏముంది, తను స్వతంత్రంగా ఉండాలనుకోవడం ఏముంది అని హర్షవర్ధనుడు అనుకున్నాడు. అతను తనను గెలిచిన రాజుకి సమాధానం చెప్పాడు. రాజు సమాధానం ఒప్పుకొని హర్షవర్ధనుని విడుదల చేసి తన రాజ్యాన్ని అతనికి తిరిగి ఇచ్చాడు. మరోవైపు తన పెళ్లి రాత్రి మంత్రగత్తె తన భర్తతో, మీకు స్వచ్ఛమైన హృదయం ఉంది, మీ స్నేహితుడిని కాపాడటానికి మీరే త్యాగం చేశారు, కాబట్టి నేను మీకు ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను అన్నది. చూడండి, మంత్రగత్తె కూడా తన అందవికారంగా ఉన్నప్పటికీ, వయసులో అనుభవం ఉన్నప్పటికీ ఈ సిద్ధిరాజుతో ఏమన్నది, మీరు చాలా స్వచ్ఛమైన హృదయం ఉంది, మీకు నిజంగా మీరు మీ స్నేహితుడి కొరకు త్యాగం చేశారు అని చెప్పింది. ఏంటిది? ప్రతిరోజు నేను 12 గంటలు అందవికారంగా కనిపిస్తాను, మరియు రాత్రి 12 గంటలు చాలా అందంగా కనిపిస్తాను. మీరు ఇప్పుడు చెప్పండి, మీరు ఏ రూపాన్ని అంగీకరించాలనుకుంటున్నారు అని అడిగింది సిద్ధిరాజు. దానికి సిద్ధిరాజు, అది మీ నిర్ణయం, నేను నిన్ను నా భార్యగా అంగీకరించాను, కాబట్టి నీవు ఎలా ఉన్నా సరే అలానే కోరుకుంటున్నాను అని బదులిచ్చాను. అది విన్న మంత్రగత్తె అందంగా మారి, మీరు నన్ను స్వయం నిర్ణయం తీసుకోవడానికి అనుమతించారు, అందువల్ల ఇప్పటి నుండి నేను ఎప్పుడు అందంగానే ఉంటానని అన్నది. వాస్తవానికి ఇదే నా నిజమైన రూపం. చుట్టుపక్కల ఉన్న అసహ్యమైన ప్రజల కోసం నేను నా రూపాన్ని అందవికారమైన మంత్రగత్తెగా మార్చాను అని చెప్పింది. ఇందులో మనమందరం గమనించాల్సింది ఏంటిది మిత్రమా? సామాజిక నిబంధనలు మహిళలను మగవాడి మీద ఆధారపడేలా చేశాయి, కానీ మానసికంగా ఏ స్త్రీ కూడా ఇతరుల మీద ఆధారపడి బ్రతకడాన్ని అంగీకరించదు. అందువల్ల భార్యలకు స్వయం నిర్ణయాధికారం ఇచ్చిన గృహాలు సాధారణంగా సంతోషంగా ఉంటాయి. భార్యను ఇంటి అధిపతిగా ఉండటానికి మీరు అనుమతించకపోవచ్చు, కానీ ఆమె జీవితంలో సగము మాత్రమే మీరు, మిగతా భాగాన్ని, ఆ సగము భాగాన్నైనా విడుదల చేయాలి. దీంతో ఆమె బహిరంగంగా ధైర్యంగా తన నిర్ణయాలు తీసుకోవచ్చు. తనకు ఒక మనసు ఉందని, తనకంటూ ఒక వ్యక్తిత్వం ఉందని గుర్తించండి. మీ మానవత్వం మొగ్గ తొడిగితేనే తాను మీ మనోక్షేత్రంలో పువ్వై పూస్తుంది అనే విషయాన్ని ప్రతి ఒక్క పురుషుడు అంగీకరించాలి. కాబట్టి మహిళలను గౌరవించిన చోటనే భగవంతుడు, ముక్కోటి దేవతలు కూడా ఉంటాయనేది కూడా మీకు తెలుసుగా మిత్రమా? కానీ ఎంతమంది ఈ సమాజంలో భార్యకి ఇంతగా స్వతంత్ర నిర్ణయాలు ఇవ్వడం, ఒకసారి ఇస్తారు, ఒకసారి లాక్కుంటారు భార్యను. అలా ఉన్నారు, ఇలా ఉన్నారు మిత్రమా, అందరూ ఉన్నారని నేను అనను. కాబట్టి అలా ఉన్న వాళ్ళైనా ఈ విధంగా మారి చూడండి. ఆ గృహమే ఒక దేవాలయంగా వెళ్ళి విరిసి అందులో ముక్కోటి దేవతలు నివసిస్తూ ఉంటారు, కొలువై ఉంటారన్న విషయాన్ని నమ్మాలి మిత్రమా. సర్వేజన